రేపటిదాకా ఉండొచ్చు కదా నాన్న, దీపావళి రేపే. అమ్మా, అక్కడ చూస్తే ఎక్కడ పనులు అక్కడ ఉండిపోయి, అందులోనూ ఈ పెళ్లి పనులు ఒకటి. నేను ఇక్కడ ఉంటే అవి అవుతాయా? నాకున్నది రెండే 2 కోరికలమ్మా. ఒకటి నీ పెళ్లి చూడాలి, ఇంకోటి నా చెల్లెని కలవాలి. ఆ 2 నీతో తీరినట్టే కదమ్మా. ఇంకంతకన్నా సంతోషమేం కావాలి? ఉంటాను, జాగ్రత్త నాన్న. నువ్వు ఓకేనా? అన్నయ్య, నీడపట్టు నుండు. అసలే ఆరోగ్యం బాలేదు, ఎక్కువ ప్రయాణాలు కూడా చెయ్యకు. అలాగే అమ్మ మాధవి. ఆగు బావా, అశోక్ బస్టాండ్ దాకా డ్రాప్ చేస్తాడు. వాడు బయటికి వెళ్ళాడండి. ఇంకా రాలేదా? సంజయ్ ఉన్నాడా? అది సంజయ్, సంజయ్. అంకుల్, కొంచెం అంకుల్ని బస్ స్టాప్ దగ్గర దింపిరావా? ఓకే రండి అంకుల్. ఓకే బాబు, ఉంటానమ్మా. ఉంటాను బా. బాయ్ నాన్న. తల్లి. బాబు, నిన్ను ఒకటి అడిగితాను, తప్పుగా అనుకోవు కదా? అయ్యో అడగండి అంకుల్. వచ్చిన కానీ చూస్తున్నాను బాబు, మీ ఫ్రెండ్ నాతో మాట్లాడటం లేదు బాబు. ఏమన్నా ప్రాబ్లమా? అబ్బే అలా ఏం లేదు అంకుల్. అదే ఏమీ లేదు, సడన్గా పెళ్ళని అందులోకి ఏమన్నా కంగారు పడ్డాడేమో. కాస్త నువ్వే ధైర్యం చెప్పాలి. సరే. అదే మా బావగారింట్లో మీరు పెద్ద కొడుకు లాంటివారంట కదా, మా బావగారు చెప్పారు. ఎన్నాళ్ళకి మా 2 ఫ్యామిలీలు కలిసినాయి బాబు. చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నాం బాబు. పెళ్ళికి మాత్రం మొత్తం పనులన్నీ దగ్గరుండి మీరే చూసుకోవాలి. బస్సు వస్తున్నట్టుంది, నేను వెళ్తాను, జాగ్రత్త. అది నీ వెడ్డింగ్ కార్డ్ అని మాత్రం చెప్పకు శ్రావ్య. తీసుకో. అయినా నాకెందుకు ఈ వెడ్డింగ్ కార్డ్? వచ్చి భోంచేసి వెళ్ళమంటావా? ఇది ఇవ్వడానికి నన్ను రమ్మని పిలిచావా శ్రావ్య? ఇంకా కొంచెం కూడా ఛాన్స్ లేదా? పోనే ఎటైనా వెళ్ళిపోదామా శ్రావ్య? అంతేనా? మొత్తం అయిపోయినట్టేనా? ఒక్కటి మాత్రం నిజం శ్రావ్య, నేను నిన్ను జీవితాంతం ప్రేమిస్తా. బాగి, ఏంటి అలా ఉన్నావు? అలా ఏం లేదత్తమ్మా. నువ్వు నాకేమన్నా చెప్పాలా? ఏం లేదత్తమ్మా. అంటే సడన్గా నా కొడుకుని పెళ్లి చేసుకుంటావా అని అడిగాను. ఇప్పుడు పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయింది. నువ్వేమైనా కంగారు పడుతున్నావా? అలా ఏం లేదత్తమ్మా. నువ్వు టెన్షన్ పడకు. ఇక నుంచి మీ నాన్నకు ఎవ్వరు లేరని బాధపడాల్సిన అవసరం లేదు. అప్పుడు నువ్వు నా కోసం ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. నేను నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటా. అశోక్ కూడా నిన్ను బాగా చూసుకుంటాడు, సరేనా? కొంచెం నవ్వవే. ఎంత ఆలోచించినా ఏం అర్థం అవ్వట్లేదు. అత్తమ్మేమో భావని పెళ్లి చేసుకోమంటుంది, అటు సంజయ్ ఏమో నన్ను ఇష్టపడుతున్నాడు. ఈ కన్ఫ్యూజన్ నన్ను చంపేస్తుంది. హలో. హే బాగి, ఏంటే వాయిస్లో ఎమోషన్ పడిపోయింది? ఏం జరిగిందేంటి? వింటే షాక్ అవుతావే. మా అత్తమ్మేమో మా బావని పెళ్లి చేసుకోమంటుంది, సంజయ్ ఏమో నన్ను ఇష్టపడుతున్నాడు. అత్తమ్మ మాటలు వింటుంటే కన్ఫ్యూజన్లో పడిపోతున్నా. నాకేం చేయాలో తెలియట్లేదే. రిలాక్సే, అంత టెన్షన్ తీసుకోకు. టెన్షన్ని రిలాక్స్ చేసి కామ్గా ఆలోచించు. నువ్వు నా సిచ్యువేషన్లో ఉంటే నీకు అర్థమవుతుందే. నాకు అసలు ఏం చేయాలో కూడా తెలియట్లేదు. ఇంత టెన్షన్లో కూడా నేనైతే ఒకటి చేస్తాను తెలుసా? అబ్బా, అలా ఎలానే? ఫ్రెండ్ అబ్యూస్ చేస్తాను, దానివల్ల రిలాక్స్ అయిపోతాను. అరే అవును, నేను మర్చిపోయానే. ఫ్రెండ్ యాప్లో చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉంటాయి కదా. గేమ్స్ లైక్ లూడో, క్యారమ్ ఆడితే మైండ్ డైవర్ట్ అవుతుంది.
ఇంకా ఆడియో వీడియో కాల్స్లో కొత్త వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. కొంచెం ఫ్రెష్ ఫీల్ అవుతుంది. స్ట్రెస్కి పర్ఫెక్ట్ రిలీఫ్. మరి అదే కదా దాంట్లో ఉన్న స్పెషాలిటీ. గిఫ్ట్స్ కూడా వస్తాయి, దాన్ని రియల్ మనీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. హానే తెలుసు, నేను కూడా చాలా గిఫ్ట్స్ విన్ అయ్యాను. కానీ ఆ గేమ్స్ అనేవి నేను ఎప్పుడూ సీరియస్గా కన్సిడర్ చేయలేదు. కానీ ఇప్పుడు ట్రై చేయడం బెటర్ అనిపిస్తుంది. మరి చలో యూస్ చేయి, కొంచెం రిలాక్స్ అవ్వు. సరేనే, ఇప్పుడే ఫ్రెండ్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేస్తాను. మేబీ కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. దట్స్ ద స్పిరిట్. స్ట్రెస్ని బాయ్ బాయ్ చేయి అండ్ ఫ్రెండ్ యాప్కి హాయ్ చెప్పు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. సిచ్యువేషన్ మన చేతుల్లో లేకుండా పోతుందేమో అనిపిస్తుంది. నాకు అదే అనిపిస్తుంది. మరేం చేద్దాం? మన ఇద్దరం లేచిపోదామా? నేను జోక్ చేయట్లేదు, ఐఎమ్ సీరియస్. మన ఇద్దరం లేచిపోదాం. బిగినింగ్లో తిట్టుకుంటారు, మెల్లగా సర్దుకుంటారు, తర్వాత ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. సారీ. నాకెందుకో మా బావతో పెళ్ళైపోతుందేమో అనిపిస్తుంది. అలా ఏం జరగదు. లేదు, నాకు వేరే ఏ ఆప్షన్ కనిపించడం లేదు. మా అత్తే అడిగినప్పుడే నో చెప్పాల్సింది. ఇట్స్ ఓకే, ఏదోటి చేద్దాం. అసలు నేనే ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. వచ్చాను. మా మామయ్య తిట్టినప్పుడే వెళ్ళిపోవాల్సింది. నీ మాటలు విని ఆయనతో మాట్లాడాను. మా అత్తయ్య బావ ఇష్టమా అని అడిగితే ఇష్టం లేదని చెప్పాల్సింది. చెప్పలేకపోయాను. జరిగిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే పనులు అవ్వవు బాగి. బాగి, ఏడుస్తున్నావా? ఏదోటి చేద్దామని చెప్పాను కదా, నువ్వు అలా ఉండకు. నాకేదోలా ఉంది. నువ్వు నా గురించి ఆలోచించడం మానే. సడన్గా ఏమైంది నీకు? వద్దు, నా మీద నీకు చాలా హోప్స్ పెరిగిపోతున్నాయి. నాకే తెలియకుండా నేనే పాజిటివ్గా మారిపోతున్నా. ఇదొద్దు, ఇది వర్కౌట్ అవ్వదు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను వదిలే ప్లీజ్ సంజయ్. ఇకపై మన మధ్య ఎలాంటి మాటలు ఉండకూడదు. సరే, నాకు చెప్పు. ఒకవేళ వేరే దారి లేకపోతే అశోక్ని పెళ్లి చేసుకుంటావా? చెప్పు. చేసుకుంటాను. వాట్? అందరికీ బ్రేకప్స్ అవుతున్నాయి, అలాగే మా బావకు కూడా బ్రేకప్ అయిపోయింది అనుకుంటాను. అట్లీస్ట్ మా ఫ్యామిలీస్ అయినా కలిసి ఉంటాయి కదా. కొడితే ముఖం పగులుతుంది. ఫ్యామిలీ కోసం నీ లైఫ్ని సాక్రిఫైస్ చేస్తావా? జీవితాంతం ఏడుస్తూ కూర్చుంటావా? ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను, నా ఇష్టం. అయినా నువ్వెవరు? నా లైఫ్లో నాకు నచ్చింది నేను చేసుకుంటా అడగడానికి నువ్వెవరు? ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. నువ్వు చాలా మంచోడివి సంజయ్. ఒకవేళ నీ సంబంధం పెళ్లి చూపుల్లో వచ్చుంటే మా నాన్న ఒప్పుకునేవాడేమో. కానీ నువ్వు రాంగ్ టైంలో వచ్చావు నా లైఫ్లోకి. ఇక మనం చేసేది ఏం లేదు సంజయ్, ఇక్కడితో ఆపేద్దాం. ఏంటి? నా మీద నీకు నిజంగానే ప్రేమ ఉంటే నన్ను మర్చిపో. నా వల్ల నువ్వు బాధపడడం నాకు ఇష్టం లేదు. బాగి, ఇప్పుడు ఈ టాపిక్ వద్దు, వెళ్ళిపోదాం పద ప్లీజ్. ఇప్పుడు కాకపోతే ఇది ఇంకా సీరియస్ అవుతుంది. నువ్వేం చేసినా ఎంత ట్రై చేసినా వేస్ట్. ఇందులో ఏ చిన్న మిస్టేక్ జరిగినా మళ్ళీ మా రెండు ఫ్యామిలీస్ విడిపోతాయి. ఇందాక నుంచి ఫ్యామిలీ దొబ్బుతున్నావు. నీకంటూ ఇష్టాలు ఏమి ఉండవా? ఈ విషయంలో లేవు, ఉన్నా నాకొద్దు కూడా. సంజయ్ ప్లీజ్, చెప్పింది అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. ఐ లవ్ యూ బాగి. నేను కొంచెం కూడా నచ్చలేదా?
నువ్వు కూడా వెళ్ళిపోతే ఇంక పెళ్ళి ఆపేదెవర్రా? ఈ పెళ్ళి ఆగటం నాకు తప్ప ఇంకెవరికి ఇష్టం లేదురా, అందుకే వెళ్ళిపోతురే. రేయ్, నీ ఫ్రెండ్షిప్కి నీ ఫ్యామిలీ బంధాలకి ఓ దండం రా బాబు. పనిమాల వచ్చి మరీ హార్ట్ బ్రేక్ చేసుకుని వెళ్తున్నా. లవ్ చేయడానికి లవ్ కంటే ముఖ్యమైనది ఏంటో తెలుసారా? ధైర్యం. అది నీలో కొంచెం కూడా లేదు. అది ఉంటే అసలు ఈ ప్రాబ్లమ్స్ వచ్చేవే కాదు. నీ ఒక్కడి వల్ల నువ్వు, నేను, భాగి, శ్రావ్య నలుగురం బాధపడుతున్నాం. ఇప్పటికైనా నువ్వు ధైర్యం చేస్తే అక్కడ శ్రావ్య పెళ్ళి అవుతుంది, ఇక్కడ నీ పెళ్ళి అవుతుంది. నీకు భాగ్య కనుక పెళ్ళైతే ఇక నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ సంగతి మర్చిపో. లైఫ్లో మళ్ళీ నాకు అనిపించుకో. ఎక్కడికి రా బయలుదేరావు? నాన్న అర్జెంటుగా రమ్మన్నారు అంకుల్. ఈరోజు దీపావళి, నీ ఫ్రెండ్ పెళ్లి దగ్గరలో పెట్టుకుని ఎలా వెళ్తావు? లేదంకుల్, వెళ్ళాలి. పోనీ ఈ ఒక్కరోజైనా ఉండి వెళ్ళు. నైట్కి మాట్లాడుకుందాం. మళ్ళీ పెళ్లి పనులు స్టార్ట్ అయ్యే వరకు నిన్ను పిలవను. నైట్ మాట్లాడుకోవాలా? మాట్లాడుకుందాం. సరే, కానీ రేపాతం ఖచ్చితంగా వెళ్ళిపోతాను అంకుల్. సరేలే. హ్యాపీ దీపావళి నాన్న. ఏంట్రా నువ్వు ఇంటికి రావా? రేపు వచ్చేస్తున్నా. ఈరోజే లాస్ట్ డే. సర్లే, నువ్వు వచ్చాయి, మనం బాగా చిల్లవుదాం. ఈరోజు అంకుల్ ఏమనుకున్నా సరే, ఏమన్నా సరే మ్యాటర్ చెప్పేస్తాను. నన్ను గెంటేసినా పర్వాలేదు. ఏం జరిగినా సరే నువ్వు ఇక్కడికి వచ్చాయి. సరే నాన్న, మళ్ళీ చేస్తా. సారీ, బాగుంది. థ్యాంక్ యూ. నేను అడిగానని కట్టుకున్నావా? నేను రేపు వెళ్ళిపోతున్నాను. తెలుసు. మళ్ళీ మనం కలుస్తామో లేదో కూడా తెలీదు. తెలుసు. అందుకేనా శారీలో సెండ్ ఆఫ్ ఇస్తున్నావు? ఇంత బాధలో కూడా ఎలా నవ్వొస్తుంది నీకు? నవ్వకి ఇంకేం చేయమంటావు? నా లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ఎప్పుడూ మొద్దు మొహం పెట్టుకొని సైలెంట్గా ఉండే నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయిని లవ్ చేయడం, వాడి లవ్ మ్యాటర్ హెల్ప్ చేయడం, నేను ఇక్కడ దాకా రావడం, వచ్చిన పని పక్కన పెట్టి వాడి మరదలు నేను లవ్ చేయడం, నేను లవ్ చేస్తున్న అమ్మాయిని వాడు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం, ఇంతకంటే దిక్కుమాలిన సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు. అందుకే నేను ముందు నుంచి మొత్తుకుంటున్నా, నా మీద హోప్స్ పెట్టుకోవద్దని. నాది హోప్ కాదు బాగి, లవ్. హోప్ ఉండొచ్చు, పోవచ్చు, లవ్ పోదు. చూడు, నువ్వు వెళ్ళిపోతున్నావని, లాస్ట్ డే కదా అని నీకు హ్యాపీ మెమరీస్ ఇవ్వడానికి వచ్చి మాట్లాడుతున్నా. హ్యాపీ మెమరీ నాకు? ఏం మాట్లాడక్కర్లేదు, వెళ్ళు వెళ్ళు. నాకు కాదు, నీకు హ్యాపీ మెమరీ కావాలని నువ్వు నాతో మాట్లాడడానికి వచ్చావు. ఎందుకంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు. కానీ అది ఒప్పుకోవడానికి నీకు ఆ ఫ్యామిలీ అడ్డొస్తుంది. అవునా? చెప్పు, అవునా కాదా? నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను ఎలాగో రేపు వెళ్ళిపోతాను. సో ఇప్పుడే చెప్పే, నాకు సాటిస్ఫాక్షన్ అన్నా ఉంటుంది. చెప్పు బాగి. అవును అవును,
పోన్లే, ఇప్పటికైనా ఒప్పుకున్నా. ఏంట్రా ఒప్పుకునేది? అసలు నువ్వు నా వెనకాల ఎందుకు పడ్డావు? నీ ఫ్రెండ్ మరదలని తెలిసినా కూడా నన్ను ఎందుకు డిస్టర్బ్ చేసావు? అసలు నీ హైట్ ఏంటి, నా హైట్ ఏంటి? ఏమన్నా సెట్ అవుతుందా? ఎలా నచ్చాను నేను నీకు? అంటే ఎప్పుడు హైట్ గురించి ఆలోచించలేదు. ఏమైనా ప్రాబ్లం అవుతుందా? కామెడీ చేయకు, నీకన్నీ కామెడీయే. ఎప్పుడు నవ్వుతావు, నవ్విస్తావు, అలా ఎలా ఉంటావురా? కొన్నిసార్లు నేను చూస్తే ఎంత కోపం వస్తుందంటే, కొన్నిసార్లు నువ్వు పక్కనుంటే బాగుంటుందనిపిస్తుంది. అందరి గురించి ఆలోచిస్తావు, నా గురించి, అశోక్ గురించి, శ్రావ్య గురించి, ఆంటీ వాళ్ళ గురించి. ఎంత మంచోడివి, నన్నే ఎందుకు లవ్ చేసావు? ఏ నువ్వు మంచిదానివి కదా? మధ్యలో మాట్లాడకు. సారీ. అయినా ఇప్పుడు ఇదంతా చెప్పడానికి కారణం నువ్వు నా లైఫ్లో వద్దనే. నువ్వు నా గురించి ఆలోచించకు. నువ్వు మంచి బిజినెస్ స్టార్ట్ చేయి. నువ్వు చాలా పెద్ద పొజిషన్కి వెళ్ళాలి. నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఫస్ట్ రౌండ్ ఓకే, కానీ నువ్వు లేకుండా హ్యాపీగా అంటే కొట్టానంటే మూతి పగులుద్ది. నువ్వు కొట్టినా పర్వాలేదు. వదులు. వదిలించుకో. సంజయ్, అంకుల్ నేను చెప్పేది వినండి. అంకుల్ ఒక్క నిమిషం. అంకుల్ అది కాదు అంకుల్. అంకుల్ ఏమండి? నువ్వు వెళ్ళి వాడి లగేజీ తీసుకురా. అయ్యో ఏమైందండి? నోరు మూసుకొని వాడి లగేజీ తీసుకురా. అది కాదు అంకుల్, ఒక్కసారి. ఇంకో మాట మాట్లాడకు సంజయ్. బయలుదేరు, ఇంకోసారి మా ఇంటికి రాకు. లగేజీ వాడికి